స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ 6 అమలు చేయలేనని చంద్రబాబు చేతులెత్తేశాడు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి సీఎం చంద్రబాబు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పై జంగ్ సైరన్. బీఆర్ఎస్ రైతు మహాధర్నా. డాక్టర్ సోలంకి శ్రీనివాస్ మరియు కొప్పు భాష మీడియాతో మాట్లాడారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సూపర్ 6 అమలు చేయలేనని చంద్రబాబు చేతులెత్తేశాడు. ఎన్నికలు ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చాలా క్లారిటీగా చంద్రబాబు చెప్పేశాడు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో ఉన్నది 100 కోట్లే. అయినా పథకాల అమలులో సాకులు చెప్పలేదు వైఎస్ అవినాష్ రెడ్డి. గడిచిన ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో ఇంటింటికి తిరిగి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా, ఈ 6 పథకాలు గ్యారంటీగా వస్తాయి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఇదిగో షూరిటీ, ఇదిగో గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు. వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఏడాదికి 18,000 వస్తాయని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుందని చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు. ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు. మరి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు. ఏ మాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతా ఉన్నారు. ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చేటానికి కూడా రాష్ట్రంలో అప్పటికే 5 లక్షల కోట్ల అప్పు ఉండింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పైపెచ్చు ఆనాడు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉండింది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు ఖజానాలో ఉండింది. మరి ఆ పరిస్థితుల్లో పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి రాకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినారు. వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. కోవిడ్ వచ్చిందని చెప్పి కారణాలు చెప్పలేదు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 5 సంవత్సరాలు అమలు చేసి చూపించిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మరి అధికారంలోకి వచ్చిన 7-8 మాసాల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేయలేనని చెప్తున్న ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇద్దరి మధ్య తేడా గమనించమని, 2 పార్టీల మధ్య, 2 నాయకుల మధ్య గమనించమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయలేను అని చెప్పి చేతగాని దద్దమ్మ మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సంపద సృష్టించాలి, ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి. దీనివల్ల సంపద సృష్టించబడుతుంది, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి ఖర్చు పెడతాం, అదే మాదిరిగా మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం, మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం. అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూగా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం, టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో దానిపైన ఎంత పెట్టారు, రెవెన్యూ మొబిలైజేషన్, స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్, మన ఆదాయం జిఎస్టిపిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తూ ఉంది, స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం, ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, అప్పులు చేసి కాదు. ఫిస్కల్ ప్రుడెన్స్, గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిసిట్ జిఎస్టిపికి,
రెవెన్యూ డెఫిసిట్ జిఎస్టిపికి, డెట్ ఇండెక్స్, ఇంట్రెస్ట్ పేమెంట్, రెవెన్యూ రిసిప్ట్స్, ఎంత ఆదాయం వస్తా ఉంది, దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్, ఎంత అప్పు ఉంది, ఎంత జిఎస్టిపి ఉంది, ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ, అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకుందా లేదా, అవి చూసిన తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని చేశారు. ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ 2022-23 తయారు చేసిన రిపోర్ట్. నెక్స్ట్, ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా 67.8 ఉంటే మనం 20.9, 3 రెట్లు మనకంటే 3.5 రెట్లు పైనున్నారు. దెన్ ఛత్తీస్గఢ్, దెన్ గోవా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, హర్యానా, కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. మన కింద ఒక్క పంజాబే ఉంది. బీమార్ స్టేట్ అని చెప్పుకున్నాడు మన వరకు బీహార్ని, ఆ స్టేట్ కూడా పైన ఉంది. ఇప్పుడు మనం కిందకు వచ్చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్టైనబిలిటీ 0, అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు. అందుకే ఎవరన్నా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేరు మనకు. అందుకే ఎఫ్ఆర్బిఎం కూడా లేదు. అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళా ఫర్దర్గా ఇది 2022-23 అయితే మళ్ళా అప్పులు చేసేసారు. అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసులు లేకుంటే గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం, ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు. ఇది క్లియర్గా నేను చెప్పింది కాదు, ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్. ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు. దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పై జంగ్ సైరన్ బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించారు. వారందరికీ నిరంజన్ రెడ్డి గారికి, వారి మొత్తం సభ్య బృందానికి స్వాగతం. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పెద్దలు శ్రీ సిరికొండ మల్సునాచారి గారికి, మరొక మాజీ మంత్రివర్యులు సోదరి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు, జిల్లాలో ఉన్న ప్రస్తుతం ఒకే ఒక్క శాసన మండలి సభ్యులు మా ఎంసీ కోటిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అందరు ఉన్నారు. చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు నల్లగొండ పట్టణంలో అడుగు పెట్టంగానే ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలందరూ వచ్చినారు. దాదాపు ఒక 300-400 మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డుకారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్న, మీరు రావాలా అంటే తప్పకుండా 2:30 గంటలకు మీ క్యాంపస్కి వస్తా అని వారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తూ ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనబడ్డది. మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే కలదప్పింది ఐటీ టవర్. కొద్దిగా ముందుకు రాగానే కాకపోతే ఆ ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారి విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా, నేను నిజంగా చెప్తా ఉన్నా, ఊరికే చెప్పట్లేదు, అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు. నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు, మన ప్రభుత్వం వచ్చింది, మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయిందన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు మరి ఇక్కడికి వచ్చినాకనైతే తొక్కిసలాట జరిగే పరిస్థితి కనబడదు ఇక్కడికి వచ్చినాక, అట్లాంటి పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు. అది రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అనే మాట నన్ను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు కాదు, ఇవాళ ఉన్న వాళ్ళు కొత్తగా మేమేదో సామ్రాజ్యానికి అధిపతులు అయిపోయినాం,
చక్రవర్తులైపోయినాం, రారాజులైపోయినామని విర్రవీగుతున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఒకనాడు బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లు ఓడతావు కొడుకో నైజాము సర్కరోడా అని ఆనాడున్న నియంతను నిలదీసిన గడ్డ నల్లగొండ. అందుకే పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు శిరస్సు వంచి పాదాభివందనం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు గుర్తు చేస్తా ఉండే, అన్న ఒక్క మాట చెప్పాలి, నువ్వు తప్పకుండా యాద్ చేయాలి అన్నాడు. ఏందన్నా అంటే చెప్పినాడు, అన్న ఒకనాడు కేసీఆర్ గారు స్వయంగా పాట రాసిండే, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే, పాలమూరు నల్లగొండ పంటలన్నీ ఎండిపాయే అంటూ కేసీఆర్ గారే స్వయంగా కలం పట్టుకొని మరి మన నల్లగొండ దుస్థితి గురించి డాక్టర్ సోలంకి శ్రీనివాస్ మరియు కొప్పు భాషా మీడియాతో మాట్లాడారు. గద్దర్కు పద్మశ్రీ ఇవ్వాలని అడిగినోడిని ఏమనాలో మాకు అర్థమవుతలేదు. ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని నమ్మనటువంటి వ్యక్తే గద్దర్. ఆయన పుట్టినప్పటి నుంచి మొన్న చనిపోయిన దాకా ఓటేలే. గద్దర్ అనే వ్యక్తి ఓటు వేయనేను, నాకు స్వతంత్రం రాలేదు ఈ భారతదేశంలో, నేను ఓటు వేయనని చెప్పినటువంటి వ్యక్తి గద్దర్. మరి ఇంతకన్నా ఇంకా పెద్ద విషయం ఏముందో మాకు అర్థమవుతలేదు. కానీ ఇటువంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనేది ఇది జోక్ అనాలా, లేకుంటే మరి అడిగినోడికి ఏమైనా ధమాకు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలకు నేను చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు 2 క్యాస్ట్ల మధ్యలో జరుగుతున్నటువంటి విషయం ఏదైతుందో దయచేసి ఆ విషయాన్ని ఇలాగ తీసుకురాకండి. గద్దరు మాల సంబంధించింది, మందకృష్ణ మాదిగ సంబంధించి మందకృష్ణ మాదిగ బీజేపీ తరఫున ఉండని చెప్పేసి, లేకుంటే గద్దర్ ఏమో కాంగ్రెస్ తరఫున ఉండని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ దళిత సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పద్మశ్రీ అవార్డులకు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉన్నదా? అసలు పద్మశ్రీ అవార్డులు ఎవరికి ఇస్తారు, దేనికోసం ఇస్తారు? ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నమ్మనటువంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇస్తారా? ఈ దేశంలో కనీసం ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉండని చెప్పి ఎట్లా అనుకుంటారు? ఏ రకంగా పద్మశ్రీ అవార్డు ఇస్తారని చెప్పేసి అనుకుంటారు. కానీ నిన్న మాట్లాడినటువంటి మా హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు విషయం చెప్పింది కదా, అది అరే దేశంలో రాజ్యాధికారము తుపాకీ ద్వారానే వస్తుంది, బ్యాలెట్ ద్వారా రానని చెప్పినటువంటి వ్యక్తి గద్దర్ గారు. అట్లా అన్నందుకు ఇవ్వాలా పద్మశ్రీ అవార్డు ఆయనకు? నిజంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వారిని అడుగుతా ఉన్నాం, రాజ్యాధికారం అనేది తుపాకీ ద్వారానే వస్తుంది, బ్యాలెట్ ద్వారా రాదు అని చెప్పినటువంటి గద్దర్కి వాళ్ళ, లేకుంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వేలాది మంది సాగు కారకుడైనటువంటి గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలన్నా? అనేక మీ ఛానళ్ళలోనే అరే మరి నీ కమ్యూనిస్ట్ పార్టీలో కావచ్చు, లేకుంటే నక్సలైట్లో పనిచేస్తున్నటువంటి దళిత పేద గిరిజన సంబంధించిన వాళ్ళందరినేమో అడవులకు పంపినవు, నీ కొడుకు నీ పిల్లలను మాత్రం అమెరికాలో చదివిస్తానని చెప్పినటువంటి వ్యక్తి గద్దరు. కానీ అటువంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలన్నా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, సంఘ పరివార క్షేత్రాలు ఉన్నటువంటి అనేక మంది సాగు కారణమైనటువంటి వ్యక్తి గద్దరు. అందుకోసం పద్మశ్రీ అవార్డు ఇవ్వాలన్నా? పద్మశ్రీ అవార్డు ఎట్లా ఇస్తారు, దేనికి ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు, అంత అవగాహన లేనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడి పద్మశ్రీ అవార్డు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దో తెలియనటువంటి వ్యవహారికంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి ఎవరు అనుకుంటలేరు. సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. పరిశ్రమలు పెడితే తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రావాలని, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనేది మా లక్ష్యం. అందుకోసం మేము అక్కడికి వెళ్ళినాం. కానీ మీరు చెప్తున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. ఇక్కడి డబ్బులు తీసుకెళ్ళి లండన్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టారు వీళ్ళ కోసం.
మేమేమో ప్రజల కోసం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినాము, వీళ్ళేమో ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలలో పెట్టుబడి పెట్టుకున్నారు. ప్రజల సొమ్ము కొల్లగొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టినాం. ప్రజల కోసం సొమ్ములు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినందుకు మమ్మల్ని ప్రజలు అభినందిస్తారు. ఈ రెండింటికి ఉన్న తేడా ఇది. సరే, ఇక వెళ్ళి ఫిర్యాదు చేసిన ఆయన బానిస మనస్తత్వము, ఆలోచన విధానము, ఆయన ఏదో ఒక రోజు ఆ బానిస సంఖ్యలు తెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక సంవత్సరంన్నర వెనక్కి వెళ్తే వారు ఏం మాట్లాడినరు, వారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, వారు ఎవరి కోసం తాపత్రయపడుతున్నాడు, ఇవన్నీ మేము అందరం చూసినాం. కాబట్టి ఆ విషయాలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించవచ్చని వాళ్ళు ఏమన్నా అనుకున్నా, అది నువ్వు ఇంతకుముందు అడిగిన సమాచారమే. మహారాష్ట్రకు సంబంధించిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్లో ఒప్పందం చేసుకున్నాడు, దాన్ని ఎందుకు విమర్శించలేదు అని మీరు అడిగినారు. సేమ్ ఈ నువ్వు ఇచ్చిన సమాచారమే ఆయనకు సమాధానం. వాళ్ళ దుఃఖం అంతా, బాధ అంతా, అసూయ అంతా, కడుపులో కుళ్ళంతా, వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలమైపోతారు. దాన్ని చూసి పైశాచిక ఆనందం పొందాలనుకుంటే వీళ్ళు వెళ్ళి విజయవంతంగా చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. చాలా రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అక్కడ చెప్పుకోవడం జరిగింది. అందరినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది. దీన్ని అభినందించాలి. కడుపులో కుళ్ళు ఉన్నోళ్ళు, మా మీద అసూయ ఉన్నోళ్ళు అభినందించారు, ఏడుస్తుంటారు. ఏం చేస్తాం వాళ్ళని చూసి? ఇప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం చారి గారు. నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ మధ్య రీసెర్చ్లలో ఒక కొత్త జబ్బు ఏదో కనిపెట్టినరు, అంటే డాక్టర్లు మన ఏదో మాట్లాడుతూ చెప్తాం, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. అంటే ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తే పెళ్లి పిల్లగాని మీదనే ఎక్కువ అటెన్షన్ ఉందనుకో, ఆ పోయినో నేనే పెళ్లి పిల్లగాని అయితే బాగుండని, ఎక్కడైనా సావుకు పోయిండు, గొప్ప శవయాత్ర జరుగుతుంది అనుకో, అంటే ఈ శవయాత్ర గొప్ప జరుగుతుంది, నేను శవాన్ని అయితే ఇంకా బాగుంటుండని. అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్న అటెన్షన్ అంతా వాళ్ళ మీదనే ఉండాలని ఒక పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చితోని పెళ్లి పోతే పెళ్లి పిల్లగాడు కావాలని, సావుపోతే శవం కావాలని ఇట్లాంటి కోరికలతో కొంతమంది ఉంటారు. నేను చెప్పేదాన్ని పెట్టుబడుల గురించి. ఈ పెట్టుబడులు ప్రభుత్వము విధి విధానాలు మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు తేవడంతో, అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు, నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది, ఇప్పుడు వీళ్ళు పోగానే ఇంతమంది వస్తున్నాయింది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయిందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని ఒక ఆయన బాధపడుతుండు, ఇంకొక ఆయనకు మద్దతు ఇస్తుండు. ఇక ఆ సమయం అది మీరంతా ఏం చేస్తారు? అందుకే మీకు చెప్తున్నా జబ్బు ఉందని. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ను ఆ సంస్థ ఉద్యోగులే మోసం చేశారు. వినియోగదారులకు సరుకులను అందించే క్రమంలో నకిలీ బిల్లులు సృష్టించి 102 కోట్లను కాజేశారు. ప్యాకేజీపై పేర్కొన్న చిరునామాతో వినియోగదారులు లేడు అని చెబుతూ రవాణా ఛార్జీ క్లెయిమ్ చేసుకున్నారు. హైదరాబాద్ ఆఫీస్ కేంద్రంగా జరిగిన ఈ మోసంలో సంస్థ సిబ్బందితో పాటుగా గతంలో పనిచేసి మానేసిన వారి ప్రమేయం కూడా ఉంది అని అమెజాన్ ప్రతినిధి జిఎస్ అర్జున్ కుమార్ ఆరోపించారు. అమెరికాలో సరుకులు సరఫరా చేసే వారితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారన్నారు. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయగా అధికారులు మొత్తం 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ లో అమెజాన్ రిలే ఆపరేషన్ సెంటర్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువును డెలివరీ చేస్తున్నది ఈ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు. గౌడా నుంచి బయటికి వెళ్లినప్పటి నుంచి ప్యాకేజీ కస్టమర్లకు చేరే వరకు సంస్థ కదలికలను జిఎస్ ఆధారంగా పర్యవేక్షిస్తుంటారు. డెలివరీ వ్యవహారాన్ని థర్డ్ పార్టీకి కాంట్రాక్ట్ ఇస్తారు. సంస్థ గౌడా నుంచి కస్టమర్ చిరునామా వరకు దూరాన్ని బట్టి రవాణా ఖర్చును అమెజాన్ చెల్లిస్తుంది. ఒకవేళ కస్టమర్ ఆ సమయంలో చిరునామాతో లేకుంటే ప్యాకేజీ డెలివరీ చేయకపోయినా రవాణా ఖర్చు చెల్లించాల్సింది. ఇందులో లొసిగును పసిగట్టిన మాజీ సిబ్బంది కొంతమంది మోసానికి తెరలేపారు. ప్రస్తుతం రిలే సెంటర్లో పనిచేస్తున్న వారితో పాటు అమెరికాలోని సిబ్బందితో కలిసి నకిలీ ట్రిప్లను నమోదు చేసి బిల్లులను దండుకున్నారు. ఇది మోసం. వస్తువును డెలివరీ చేయడానికి వెళ్లిన సమయంలో ఆ చిరునామాలో కస్టమర్ లేకపోతే ఆ విషయాన్ని అమెజాన్ సిబ్బంది సంస్థ యాప్లో నమోదు చేయాలి. దీనిని రిలే సెంటర్ సిబ్బంది నిర్ధారిస్తారు. డెలివరీ కోసం ఎంత దూరం ప్రయాణించారనేది లెక్కగట్టి దీనికి అయిన ఖర్చును డెలివరీ సంస్థలకు అమెజాన్ చెల్లిస్తుంది. అమెరికాలో వస్తువుల డెలివరీకి వెళ్ళినట్లుగా రికార్డ్ చేసి చిరునామాలో కస్టమర్ లేడని చెప్తూ రవాణా ఖర్చులను వసూలు చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో RC16 అనే
వర్కింగ్ టైటిల్తో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసింది. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్లో జరగనుంది. రాత్రి వేళ సాగే ఈ షెడ్యూల్లో హీరో రామ్ చరణ్తో పాటుగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ సెట్ను నిర్మించినట్లుగా సమాచారం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఓ ఆటతో ముడిపడి ఉన్న భావోద్వేగపూరిత కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. చెర్రీ సరసన కథానాయికగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇతర కీలక పాత్రలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థలతో కలిసి సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్ రెహమాన్ బాణీలో అందిస్తున్నారు. ఫిబ్రవరి నెల 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన పురస్కరించుకుని కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో అధికారుల ఏర్పాట్లను పరిశీలించారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, కొవ్వూరు ఆర్డీఓ తదితరులు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఫిబ్రవరి 1వ తారీఖున దొమ్మేరు గ్రామంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు పెన్షన్ అందజేయనున్నారు. అనంతరం దొమ్మేరు గ్రామంలో ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనున్నారు. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి నెల కూడా ఏదో ఒక నియోజకవర్గంలో పెట్టుకుని ఏదైతే గతంలో ఇచ్చినటువంటి పెన్షన్ విధానం ఏదైతే ఉందో దానిని ఇవాళ 4,000 రూపాయలు భారతదేశంలోనే ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత అమౌంట్ని వయోవృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, అదేవిధంగా డయాలసిస్ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తిగా బెడ్ రైడ్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు, ఏదైతే వాళ్ళ పెన్షన్ ప్రతి నెల కూడా ఇస్తూ ఉన్నామో దానిని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చేతుల మీద ఒక నియోజకవర్గానికి వెళ్ళి 1వ తారీఖుని ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్స్లో భాగంగా 1వ తారీఖుని ఊరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రావడం అటువంటి ప్రోగ్రాం ఖరారైంది. అది ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఆ రోజు డైరెక్ట్గా ఊరు చివరినటువంటి కొత్తగా నిర్మించినటువంటి కాలనీ ఏదైతే ఉందో దాని పక్కనే హెలిప్యాడ్ అనేటువంటిది నిర్మాణం చేసి అక్కడి నుంచి హెలిప్యాడ్ దిగిన తర్వాత హెలికాప్టర్లో వచ్చిన తర్వాత బై రోడ్డు కార్ల మీద బాబు గారు స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్సీ/బీసీ ఏరియా అయితే ఉందో ఎస్సీ/బీసీ ఏరియాలో కొద్దిమందికి బాబు గారి చేతుల మీదుగా పెన్షన్ అటువంటి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది అయిన తర్వాత తిరిగి మన సచివాలయం దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కన ఉన్నటువంటి చెట్టు దగ్గర రచ్చబండ ప్రోగ్రాం దాన్ని నిర్వహిస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరితో కానీ చుట్టుపక్కల గ్రామంలో ప్రజలందరితో కానీ ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో గత 5 సంవత్సరాల నుంచి వాడు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కానీ సమస్యల గురించి కానీ డైరెక్ట్గా బాబు గారితో ముఖాముఖి కార్యక్రమం రచ్చబండ ప్రోగ్రాం ద్వారా ఉంటుంది. అది అయిన తర్వాత ఈ ప్రాంతంలో కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వహణ గురించి కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇవాళ 5-6 నెలల కాలంలో చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు అమలు చేస్తున్న విధానాలు కానీ ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందో రాష్ట్ర పరిస్థితుల అవగాహనతోటి గ్రామీణ ప్రాంతాలను కూడా పూర్తిగా కూడా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ కూటమి వెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా రచ్చబండలోనూ మొత్తం ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చిన ప్రజల యొక్క సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తెలుసుకుని స్వయంగా బాబు గారు ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా పెట్టి స్వయంగా వారితోటి సమ్మేళనమయ్యి మిళాకుపోయేటువంటి కార్యక్రమాన్ని 1వ తారీఖుని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మన ఆర్డీఓ గారు కానీ సంబంధిత అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా వచ్చి పర్యవేక్షణ భాగంగా ఈరోజు వచ్చి అన్ని కూడా హెలిప్యాడ్ కానీ రచ్చబండ కార్యక్రమాన్ని వాళ్ళు మళ్ళీ 3 గంటలకి మరలా ఇప్పుడు జిల్లా అధికారులతో కానీ ఈ డివిజన్ అధికారులతో కానీ మళ్ళీ కలెక్టరేట్లో మీటింగ్ ఉంది. మీటింగ్ అయిన తర్వాత ఇవాళ రేపు కూడా వచ్చి స్వయంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా పర్యవేక్షణ చేసి ఆ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం కోసం అధికారులు కానీ ఇక్కడ ఉండే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేస్తూ ఉన్నారు. కాబట్టి 1వ తారీఖున జరిగేటువంటి ప్రోగ్రామ్ని అందరూ కూడా పాల్గొని ఎన్డీఏ కూటమి నాయకులు కానీ గ్రామస్తులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పని నియోజకవర్గం తరఫున అందరినీ కూడా కోరుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూపర్ 6 అమలు చేయలేనని చంద్రబాబు చేతులెత్తేశాడు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.
సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి సీఎం చంద్రబాబు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పై జంగ్ సైరన్, బీఆర్ఎస్ రైతు మహాధర్నా. డాక్టర్ సోలంకి శ్రీనివాస్ మరియు కొప్పు భాష మీడియాతో మాట్లాడారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ మళ్ళీ కలుద్దాం.